లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి రన్న 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 Today is శుక్రవారం అంటే బ్యాండ్ బాజా బరాత్. సో ఈ రోజు మా బ్యాండ్ బాజా బరాత్ లో సెలబ్రిటీస్ ఎవరో తెలుసుకునే ముందు వీళ్ళని మాత్రం రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో మా ఇద్దరు కామెడీ కింగ్స్ వచ్చేసారు కదా, లెట్స్ వెల్కమ్ వైశాఖం టీమ్. గట్టిగా చెప్పండి. వైశాఖం టీమ్ వచ్చేసింది. అవంతిక, హరీష్ అండ్ భద్ర గారు. బట్ వేర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్? మేము తీసుకొస్తాం. హలో మీ మగాళ్ళ రాజ్యం ఇంకా చాలు. అది నువ్వు వచ్చేట్టు ఇప్పుడు మా డైరెక్టర్ గారు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ బి జయ గారు. సో వైశాఖం టీం మొత్తం ఇక్కడే ఉంది. పోస్టర్స్ కానివ్వండి, ఫస్ట్ లుక్స్ కానివ్వండి, ట్రైలర్స్ కానివ్వండి, అన్ని చాలా బాగున్నాయి. సో జయ గారు మీరు చెప్పండి, యూత్ కి ఎలా కనెక్ట్ అయ్యే వన్ పాయింట్ ఇన్ వైశాఖ్? హీరో హీరోయిన్ రొమాన్స్ బాగా నచ్చుతుంది. నేను ఎప్పుడు తీయలేదు, లిప్ టు లిప్ కిస్ తీసాం. జయ గారు లిప్ టు లిప్ అంటే వాళ్ళిద్దరు ఎక్సైట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ జయ గారు. సో అందరూ వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్. ఈ రోజు ఎవరైతే ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి పేటిఎం తరపు నుంచి డిజిటల్ వాలెట్ క్యాష్ ప్రైస్ వర్త్ ₹1000. అమ్మాయిలు బాగా ముదిరిపోయారు అని ఎప్పుడు అని అనిపిస్తుంది? తమ్ముడిని లవ్ చేసి వాడికి బ్రేకప్ చెప్పి వాళ్ళ అన్నయ్యనే పెళ్లి చేసుకున్నప్పుడు. You understood, Avantika? Breakup hote I get No. She loves brother, but marries big brother. Next. అమ్మాయిలు రొమాన్స్ కి ఏ పార్క్ బాగుంటుందంటే ఈ పార్క్ కాకుండా వేరే పార్క్ బాగుంది అన్నప్పుడు అమ్మాయిలు బాగా ముదిరిపోయారు అనిపిస్తుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అండ్ హరీష్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఓకేనా? నువ్వు హరీష్ ని బయటకు వెళ్దాం ఎన్నో రోజులు అయింది తీసుకెళ్లేదు అని గొడవపడాలి. ఆయనేమో గుడికి వెళ్తా అని అడుగుతున్నాడు, నేనేమో పార్క్ అని అంటు. ఇద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే, లైట్స్ కెమెరా యాక్షన్. హలో బేబీ నాన్న అట్లా మీదకి వెళ్ళదు నాన్న కొంచెం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? బార్కి వెళ్దాం. లేదు, పార్క్ కి వెళ్దాం. ఎందుకు? పార్క్ లో చాలా ఫ్రీగా ఉంటది. బార్ లో చాలా ఫ్రీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ అంటే నీ ముఖం చూసి మాట్లాడట్లేదు, నీ ముఖం నచ్చదా మీ బాయ్ ఫ్రెండ్ కి? అంటే మీ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదా? అదేదో చెప్పినా కదా నేను. నాకు వచ్చి పాడు ఎప్పుడు అన్ని పేక్. అడుగు. ఎక్కడికి వెళ్దాం? దట్ ఈస్ దట్ మేనర్స్. అమ్మాయి కింద కూర్చున్నప్పుడు నువ్వు కింద కూర్చో. నేను కూర్చోలా? మొగజాతి నశించాలట. గేట్ అప్. ఇక్కడికి సీన్
సీన్ మార్చేద్దాం. ఆ అమ్మాయి వచ్చింది, నువ్వు చాలా రోజుల తర్వాత నేను ప్రపోజ్ చేస్తుంది. అర్థమైంది కదా శిరీష? 3, 2, 1 యాక్షన్. హాయ్, హలో. నేను నీకు చాలా రోజుల నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి? నన్ను ఎవరేమైనా మా ఇంట్లో ఒప్పుకోపోయినా ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఆమె రిసెప్షన్ కి వెళితే నువ్వు వస్తా. సో నెక్స్ట్, నేను తెచ్చుకున్న ఫుల్ నా లవర్ తాగేసినప్పుడు. నువ్వు తెచ్చుకున్న ఫుల్ ఫినైల్. ఒక మంచి ఎమోషనల్ ఏడ్చే సీన్ చేయి. బి జయ గారు ఇక్కడ ఉన్నారు. ఆ ఏడ్చే సీన్ చూసిన తర్వాత నిన్ను భద్రం ప్లేస్ లోనో లేకపోతే ఎవరి ప్లేస్ లోనో సినిమాలో పెట్టుకోవాలి. అలా పోయిపోయి భద్రం కడుపు గారికైనా కొట్టేది. గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయింది, నీ ఫ్రెండ్ భద్రం, నువ్వు అక్కడ దిగకుండా ఇక్కడనే పర్ఫార్మ్ చేయాలి. బి జయ గారు చూస్తున్నారు. ఆల్ ది బెస్ట్. గో ఫర్ ఇట్. ఒక్కసారి మీరు యాక్షన్ అంటే యాక్షన్. ఎంత ప్రేమించానే నిన్ను. హరీష్ లాగా చేయకు, యాక్టర్ లాగా. 3, 2, 1 యాక్షన్. ఎంత ప్రేమించానే నిన్ను, నీ కోసం నా ఆస్తిని, మా తల్లిదండ్రుల్ని. ఎవరున్నారు రాడా? బాధరా బాధ. ఇప్పుడు భద్రం గారు ఈ పర్ఫార్మెన్స్ చేస్తారు. భద్రం గారు ఇటు రండి సార్. మీరు ఓకే, ఇప్పుడు ఆర్టిస్ట్ మారిపోయారు. సారీ జయ గారు, ఒక డేట్స్ అనేవి లేవంట, ఏడవాలి. గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయింది మాత్రం. యాక్షన్. ఇందా కుట్టిందరికి రెడీ, అదే బాధ మెయింటైన్ చేసి ఏడవండి. నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాది తప్పు ఎవరిదనను, నా ప్రేమ కథకు నేనే కదా విలను. వీరపస్ వస్తారు అదర్, వీరపస్ వస్తారు అదర్. ఏమైపోతుంది? రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. గర్ల్ ఫ్రెండ్ నేనా? అంటే నేనెవరిని? భద్రం గారు మీ ఇద్దరు తెలుసుకోండి. ఎందుకు వచ్చినావు, ఎందుకు పోతున్నావు నాయన? నెక్స్ట్. పెళ్లి అయినా గానీ పెళ్లి కాలేదని చెప్పి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నప్పుడు అమ్మాయిలు చాలా ముదురు అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో రామప్రసాద్ నీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండి వేరే దాంతో తిరుగుతున్నాడు, నువ్వు దానికి ఎట్లా క్లాస్ పిక్తావు? ఇప్పుడు నేను ఇంకో అమ్మాయి తిరుగుతున్నా, నువ్వు ఇంకో అబ్బాయితో తిరుగుతున్నావు, ఆడామవి నీ ఫ్రెండ్, నీకు వచ్చి క్లాస్ పీక్తుంది. బుక్స్ ఎవరా, బుక్స్ ఎవరా? సరోజా, ఏ సరోజా? ఏ సరే కదా, బి సరే ఇది, బి సరే ఇది. పెళ్ళయింది కదా నీకు? పెళ్లి కూడా అయింది. మరి ఎందుకు మళ్ళీ ఇట్లా తిరుగుతున్నావు? వై బాయ్ ఫ్రెండ్ గుర్తుందా నీకు అసలు? నీకుందా అసలు బుద్ధి? ఇద్దరు లవర్స్ ఇలా కూర్చుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం సిగ్గులేదు. అతనికి పెళ్ళయిందని తెలుసా నీకు? అతనికి కాదు, ఆడదాన్ని నేను. ఏయ్ సరోజా, నడు ఇంటికి. వస్తావా, ఇంటికి రావా? ఇది రాదు. ఎందుకు రాదు? పెళ్ళయింది తనకి. ఎందుకు రావాలి చెప్పు? నీకు పెళ్ళయిందా? అవ్వలేదు, అందుకే. నానా అట్లనే వెళ్ళినా, ఓలా క్యాబ్స్ వచ్చినాయి వెళ్ళి. నెక్స్ట్. అమ్మాయి అబ్బాయితో పోలీసు దొరికేసినప్పుడు వీడు నన్ను కిడ్నాప్ చేశాడని చెప్పినప్పుడు ముదురులు అనిపిస్తుంది. ఆ అమ్మాయి అప్పటికప్పుడు ప్లేట్లు మార్చి అన్నయ్య నాకు తెలియదు. సరే డార్లింగ్, నీకు ఇప్పటికిప్పుడు అవంతికని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయగలుగుతావు? నా వెర్షన్ లో ప్రపోజ్ చేస్తాను. హీస్ కమింగ్ టు ఇంప్రెస్ యూ. కమ్ ఆన్, గో ఫర్ ఇట్. హాయ్ అవంతిక, చూడ్డానికి 6 feet ఉన్నావు. ఏం రా టైలర్ వా? మంచి గ్లామర్ ఉంది, నాకన్నా కలర్ సూపర్. బయట వాడు చూస్తే ఎలా పడిందిరా ఈడికి అనేలా ఉన్నావు. వాంట్ టు ప్రపోజ్ యూ
ఐ లవ్ యూ. అన్నయ్య అన్నావంటే ఎదురవరా అన్నిపై ఉన్నావంటే ఎదరవరా. జయ గారు మీరే చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా అని మీకు అనిపిస్తుంది? నాకు అమ్మాయిలు ఎలా బిహేవ్ చేసినా ముదురులని అనిపించరు. హరీష్ చెప్పు. పర్టికులర్ గా అనిపించదు కానీ శ్రీముఖిని చూస్తే మాత్రం బాగా ముదురులని అనిపిస్తుంది. భద్రం నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో అమ్మాయిలు బాగా ముదుర్లని అనిపిస్తుంది? ముద్దులు అనేది అమ్మాయిలే కాదు, అందరూ ముద్దులే. అవును, యూట్యూబ్ లో తమరు అమ్మాయిల మీద బాగా కంటెంట్లు చేసి పెడుతుంటారంట కదా, ఎవరు చెప్పారు? చూసాంలే మేము కూడా. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ లాగా. Let's call upon get up Sino and order Ram Prasad. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. వైశాఖం టీం వచ్చారు, అలాగే మేడం జయ గారు, థ్యాంక్ యూ సో మచ్ పటాస్కి వచ్చినందుకు. మామూలుగా ఏంటంటే ఈ సినిమాలో లిప్ లాక్ ఒకటి చేశారని చెప్పారు. ఆ లిప్ లాక్ ని చిత్రీకరించేటప్పుడు ఎలాంటి సన్నివేశం జరిగింది చూద్దాం సార్. నువ్వు అమ్మాయి, నేను మేడం యాక్షన్ చెప్పండి. రవికి ఇచ్చేద్దాం, రవి బాగా చెప్తాడు. మేడం సీన్ ఏంటి మేడం? సీన్ ఏం లేదు. ఏం లేదండి, థ్యాంక్ యూ. ఇప్పుడు సీన్ ఏంటంటే చెప్పండి. లవ్ ప్రపోజ్ అయింది కదా, మీ ఇద్దరిలో ఆ చిన్న రొమాన్స్. రొమాన్స్ ఓకేనా? నేను బాగా నేను హరీష్. ఓకే రెడీ. నువ్వు హరీష్, నేను అమ్మాయిని. నువ్వు అమ్మాయి. అమ్మాయిని అమ్మో మాట్లాడకూడదు. రెడీ రెడీ యాక్షన్. రెడీయా? ఏమైంది? ఫస్ట్ ఏమా పల పల పెద్దగా మెట్ల లైట్ చిన్నది. అమ్మా వి డోంట్ హావ్ టైం. రెడీ యాక్షన్. మేడం ఒప్పుకోలేదు మేడం. ఏ అమ్మాయి అయినా ఫస్ట్ ఒప్పుకోదు, మీరు ఒప్పించాలి కొంచెం ప్రేమగా. సార్ ఒక లాస్ట్ ఒక యాక్షన్. రెడీ రెడీ యాక్షన్. హరీష్ సారీ చూసుకోలేదు సార్, అంటే ఫస్ట్ టైం క్లిక్ ఇస్తాను కానీ. లేదు హరీష్, కొంచెం సాఫ్ట్ గా రొమాంటిక్ గా లిప్ కిస్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఇటుపక్క తిప్పాలి. అవంతిక ఆర్ యు ఆల్ రైట్? కిస్ కహా రఖనా? లిప్స్ पे फिर इधर కావును. అయితే ఈ సినిమా గురించి కొన్ని సాంగ్స్ చిత్రీకరించడం కోసం కజకిస్తాన్ లో 3 పాటలు చేశారు. కజకిస్తాన్ అంటే తెలుసు కదా, తాలిబాన్ల ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటది. అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఏరియాలో షూటింగ్ చేస్తున్నారు. పక్క నుంచి బాంబుల సౌండ్లు వస్తున్నాయి. ఇక్కడ లవ్ ఫీల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఒకటి. ఎలా ఉంటది ఎక్స్ప్రెషన్? రెడీ రెడీ మేడం, మీరు యాక్షన్ చెప్పాలి. యాక్షన్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాపై వచ్చావే. సౌండ్ కే मुझको नहीं पता. అమ్మా స్లో అమ్మా, రైట్ లెగ్ అప్ లెఫ్ట్ హ్యాండ్ డౌన్. ఆ స్టెప్
రెడీ సార్, రెడీ మేడం. రెడీ యాక్షన్. నాకు పేమెంట్ వద్దు, నాకు ఈ సినిమా వద్దు మేడం. నాకు టికెట్ ఇచ్చండి, నేను పోతా మేడం. నాకు వద్దు సినిమా వద్దు మేడం. బాత్రూమ్ ఎక్కడ ఉంది మేడం? ఇలా ఉంటది అనమాట. ఇదే సిచ్యువేషన్ లో ఒక మంచి లవ్ ఫీల్ ఉన్న ఒక డైలాగ్ చెప్తున్నాడు, ఆ పక్కన సౌండ్ వస్తుంది కానీ ఎక్స్ప్రెషన్ పోకూడదు. ఆ లవ్ ఫీల్ ఎలా ఎలా కవర్ చేస్తాడు? రెడీ? డైలాగ్ చెప్పు. అవంతిక, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ. నిన్ను చూడగానే నా చేతులు గిలగిలా 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 కొట్టుకుంటా ఉంటాయి. ఎందుకో నేను చూడంగానే నా మనసు పులకరించు. డైరెక్టర్లు మామూలుగా అబ్బాయిలు అయితే హీరో డామినేటింగ్ గా ఉంటుంది మొత్తం సినిమా అంతా. ఇప్పుడు డైరెక్టర్ లేడీ కాబట్టి సో మేడం వేరియేషన్ చూసుకుంటే కనుక మొత్తం హీరోయిన్కి ఇచ్చేస్తున్నారు అంతా. ఫస్ట్ అబ్బాయి డైరెక్టర్ ఒక సీన్ డైరెక్ట్ చేశాడు, ఆ సీన్ ఎలా ఉంటది, తర్వాత అమ్మాయి డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటది చూద్దాం. మీ హైట్ ఎంత మేడం? 5'9"? ఓకే, దాని తగ్గట్టు అడుగుదాం. ఓకే రెడీ? సార్ యూ yes how are you సార్? సార్ చాలా నుంచి చూస్తున్నా. చూడండి మళ్ళీ, చూడండి మళ్ళీ. మీ స్మైల్ బాగుంటది, మీ వాక్ బాగుంది, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది. ఫైనల్ గా చెప్పేది ఒకటే, నా పెళ్లి 22nd మీరు రావాలి. ఇదే ఇప్పుడు అమ్మాయి డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది సీన్ చూద్దాం. నేను హీరోవా, నువ్వు అమ్మాయి హీరోయిన్. హాయ్ మ్యామ్, బాగున్నావు, గడ్డం బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది, డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది. సరే సరే, నా మేకప్ వేసుకొని రా. వేసుకొని వచ్చా పెళ్లిట్లే. ఓహో, వేసుకోవచ్చా? ఎక్కడుందండి మేకప్? ఇలా చూస్తున్నా. ఒక విషయం చెప్పాలి నీకు. చెప్పు. మన డైరెక్టర్ గారు చెప్పొద్దు. చెప్పేంటి? ఐ లవ్ యూ సో మచ్. చెప్తారా ఐ లవ్ యూ? ఎప్పుడు చెప్పాలి అసలు? ఐ లవ్ యూ టూ. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తర్వాత భద్రం గారికి చూద్దాం. అయితే ఈయనకి డైరెక్టర్ గారు ఏంటంటే ఒక సిస్టర్ క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్ చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏడుస్తూ మాట్లాడుతూ ఉండాలి. ఎన్నో కళ్ళ కన్నా మనకి ఆడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను అంటే ఇది మామూలు స్లాంగ్ ఎలా చెప్పాలి, అని స్లాంగ్ వచ్చేస్తుంది. ఎలా ఉంటుంది అది చూద్దాం. రెడీ? జస్ట్ డెడ్ బాడీ బ్రీతింగ్ తీసుకోవచ్చు కదా. లేకమ్మ చిట్టు తెల్ల, నీకోసం ఎన్నో కళ్ళ కన్నా తెల్ల, నువ్వు ఇలా పోతావు మాత్రం అనుకోలేదమ్మా. నీకు చెల్లి కదులుతున్నట్టు అనిపిస్తున్నాక నాకు అనిపిస్తుందా చెల్లె? ఎవడండి నిన్న చూడగా చేస్తున్నాడు మాట్లాడాడు. ఏమమ్మా ఆ భద్రం క్యారెక్టర్ ఆ ఆటో చేస్తే ఎలా ఉంటుంది చూడండి. అలా ఎలా చచ్చిపోయారు తెల్లా? చెప్పుంటే నాతో మా నేనే చంపేశాడుగా. 2 రోజులు పేమెంట్ రాలేదాక ఎప్పుడు ఇస్తారు మీరు? రెడీ రెడీ రెడీ. క్యాష్ ఇస్తారా? భద్రం గారు మీ క్యారెక్టర్ మీరే చేయండి. అమ్మ తప్పుకోను. రెడీ యాక్షన్. చెల్లెమ్మా పడుకున్నావు, చచ్చిపోవా? అయ్యో
అరే బద్దాం మీరు తెలిసి చచ్చిపోయిందిరా. నువ్వే కదరా అన్ని చేసావు. నేనే చేయలేదా బాబా. ఇంటికొత్తాం అనుకున్నావు. అది కాదు. అరే మొన్న ఉంది బాగున్నాడు రా బాగున్నాడని కాల్ దిగా. ఏం చేసావురా చెల్లి? నేనేం చేయలేదా బద్దాం. ఏం చేయకుండా చచ్చిపోయిందిరా అది. ఏదో కావాలంటే పీక నొక్కినా చచ్చిపోయింది అది. అరే పేక నువ్వు చెప్పించాడు. రే కూర్చుందా కూర్చుందా. అరే నువ్వేం చేయలేదురా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మరి ఈ రోజు జరిగిన పంచ్ పడాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది పావని. లెట్స్ వెల్కమ్ హర్. అండ్ అలాగే పేటిఎం వారి తరపు నుంచి డిజిటల్ వాలెట్ క్యాష్ ప్రైజ్ వర్త్ ₹1000 టు పావని. అండ్ అలాగే ఈ రోజు రోస్ట్ చేసి మన అందరినీ నవ్వించిన గెలప్ సీనే డాక్టర్ రామ్ ప్రసాద్ కి కూడా పేటిఎం వారి తరపు నుంచి డిజిటల్ వాలెట్ క్యాష్ ప్రైజ్ వర్త్ ₹1000 ఫ్రమ్ అవంతిక. ఆల్రైట్, సో వెళ్ళిపోయే టైం వచ్చేసింది. కానీ హరీష్ గారు ఏదైనా మా కోసం డైలాగ్. మీ అమ్మాయిలు అందరి మెంటాలిటీ ఇంతేనే. చిన్న స్మైల్ ఇచ్చి సంతోషాన్ని, హగ్ ఇచ్చి సంపాదనని, ఓ ముద్దిచ్చి జీవితాన్ని నాకించేస్తారు. బాయ్స్ కి ఎక్కడ తక్కువ లేదు ఈ సినిమాలో. వైశాఖం అని చెప్పిన వెంటనే అది ఒక క్లాస్ సినిమా అనుకుంటారు. మనకు కావాల్సిన మాస్ కూడా చాలా ఉంది. జయ గారు ఎలా అనిపించింది బీయింగ్ ఆన్ పటాస్? యా ఇట్స్ నైస్. హరీష్ సూపర్. అవంతిక? I had so much fun. I laughed so hard. So thank you. భద్ర? చాలా చాలా బాగుంది. ఓకే, సో చూస్తూనే ఉండండి పరాస్ ఫుల్ టు బిందాస్. బై, గుడ్ నైట్ ఎవ్రీవన్.